వేల సాలిగ్రామాలు ఉంటాయి, మహాహరి సన్నిధి. అటువంటి ఒక్కసారి అట్లా రోజు వచ్చేప్పుడు వెళ్ళేప్పుడు హరిహరి అని ఒక నమస్కారం చేసుకోండి. ఊరికే ఎక్కడున్నా స్మరణ చేసుకోండి. పోనీ హరి సన్నిధి అని, మనం హరి సన్నిధిలో ఉండాలి, ఉన్నాము అనే భావన. అటువంటి సాలగ్రామ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నిరంతర యోగాభ్యాసం చేసి ఆయన దేహత్యాగం చేశాడు. ఆ భరతుడు తరువాత యోగుల వంశంలో జన్మించాడు. ఆయన మంచి రాజుగా చక్కగా పరిపాలన చేశాడు కాబట్టి భగవంతుడు ఆయనకి అనుగ్రహించింది యోగి జన్మ. అది అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం. వాళ్ళు భగవంతుడి అనుగ్రహంతో మంచి యోగుల వంశంలో పుడతారు. యోగమే, పైగా శ్రీమంతులైన యోగులు. ఆ యోగులకు అన్ని బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అన్నప్పుడు దాన్ని మేక్ యూటిలైజ్ ఆఫ్ దట్ జన్మ. అది నీకు అవకాశం ఉంది. భగవంతుడు శ్రీమంతుల ఇళ్లలో పుట్టిస్తే నువ్వు ఇంకా డబ్బుల కోసం తాపత్రయపడక్కర్లా, వెతుక్కోక్కర్లా. అది నీకు భగవంతుడు ఇచ్చాడు. అది భగవద్దత్తం. మిగతా వాళ్ళని చూస్తే పిల్లల్ని ఎంత కష్టపడుతూ ఉంటారు వాళ్ళు. అవి ఇవి చిన్న చిన్న పనులు చేసుకుని వాళ్ళు ఏది స్కూల్ ఫీజులు కట్టుకుంటూ, కాలేజ్ ఫీజులు కట్టుకుంటూ ఎంత ఇబ్బంది పడి చదువుతూ ఉంటారు. వాళ్ళ ఇళ్లలో ఇది రెక్కాడితే కానీ డొక్కాడదు అనే పరిస్థితిలో ఉంటారు. మరి అలా ఉన్నప్పుడు మనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయన్నప్పుడు ఎంత మనం ఆనందించాలి, దాన్ని ఎంత ఉపయోగించుకోవాలి. అలా యోగుల ఇళ్లలో ఆయనకి జన్మ లభించింది. ఇక ఇక్కడ ఈ ఒక్కొక్క ప్రాంతంలోనూ కూడా భగవంతుడిని ఏ ఏ రూపాలతో ఆరాధన చేస్తూ ఉన్నారు, ఒక్కొక్క వర్షం ఒక్కొక్క ఖండంలో అనేదాన్ని మనకి చెప్తూ ఉన్నారు. భద్రాశ్వే భగవాన్ విష్ణు ఆస్తే హయశిరా ద్విజ. భద్రాశ్వము అనేటువంటి ఆ ఖండంలో, భద్రాశ్వ వర్షంలో విష్ణువు హయశిరాహ, ఆయన్ని హయగ్రీవ స్వామిగా ఆరాధన చేస్తారు. జై బలో హయగ్రీవ స్వామికి జై. వరాహ కేతుమాలేతు భారతే కూర్మరూపధక్. ఇక ఆయన వరాహ రూపంగా కేతుమాలా ఖండంలో ఉన్నాడు. కేతుమాలా ఖండం అంటే అమెరికా ఆ పైన ఉండేటువంటి ద్వీపాలు. కేతుమాల ఇది మన ట్రినిడాడు, టొబాగో, వెస్టిండీస్ ఇవన్నీ ఒక మాలలాగా ఉంటాయే, దాన్ని కేతుమాలా ఖండము అని తీర్మానం చేశారు. అక్కడ వరాహ రూపంగా స్వామి పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు మన దత్తాజీ వారు వెళ్ళి ఆంజనేయ స్వామిని, బ్రహ్మాండ 80 అడుగుల ఆంజనేయ స్వామిని స్థాపన చేశారు. నిరంతర హనుమత్ స్మరణ. వాళ్ళందరూ కూడా రామచరిత మానసం చదువుతూనే ఉంటారు. ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఇక్కడి నుంచి వెళ్ళారు భారతీయులే. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ పుస్తకం తీసుకువెళ్ళారు, రామచరిత మానసం. గుంటూరు నుంచి వెళ్ళారట కొంతమంది. ఇప్పటికీ వాళ్ళంతా బాగా కారం ఇష్టపడతారు. ఎందుకురా ఇంత కారం ఇష్టం మీకు అని అంటే, మేము గుంటూరు నుంచి వచ్చాం కదా అందుకని అంటారు. గుంటూరు కారం అంటూ ఉంటారు కదా. అలా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఇక బీహార్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, యూపీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. కొంతమంది గుజరాత్, వీళ్ళంతా ఇటువైపు వెళ్ళారు. ఇక్కడ యూకే ఇటువైపు వెళ్ళారు. వీళ్ళు ట్రినిడాడ్, వెస్టిండీస్కి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పుడు రామచరిత మానసం తీసుకువెళ్ళారు. వాళ్ళు 2 పేర్లు పెట్టుకుంటారు. అక్కడ హిందువుల పేర్లు ఉంటాయి, అక్కడ క్రిస్టియన్ కానీ లేకపోతే ముస్లిం పేరు కానీ ఒకటి ఉంటుంది. దాంతోపాటుగా డానియల్, శంకర్ నారాయణ అని పెట్టుకుంటారు. అవునా, వాళ్ళు 2 కలిపేసి ఉండేవాళ్ళు. అలాగే రూడాల్ఫ్, విష్ణుదేవనారాయణ, అట్లా. అంటే విష్ణుదేవనారాయణ కాదు, అటువంటి వాళ్ళు ఇక్కడ